వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఈరోజు వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా మాకు సార్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి అని అయితే అడుగుతున్నారు. సో ఈరోజు వచ్చేసి ఎవరైతే ఇంకా అసలు చదవలేదో, అసలు ఏమీ స్టార్ట్ చేయలేదో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో, వారి కోసమైతే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఖచ్చితంగా ఈ నేను చెప్పి క్వశ్చన్స్ అయితే మీరు డెఫినెట్గా యూనిట్ 1 నుంచి ఒక 5 మార్క్స్ మరియు ఒక 10 మార్క్స్ అయితే ఖచ్చితంగా కొట్టేస్తారు. ఓకేనా, నో ప్రాబ్లం. నేను ఇలాగే 5 యూనిట్స్ కూడా చేస్తాను. మీరు ఇలా 5 యూనిట్స్గా నేర్చుకుంటే మీరు డెఫినెట్గా అయితే పాస్ అవుతారనమాట. సో ఫస్ట్ లెసన్ అయితే చూద్దాం. యూనిట్ 1 చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సాల్వ్ x² - 4xy - 2ay² ఇంటూ dx ప్లస్ y² - 4xy - 2x² ఇంటూ dy = 0. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో దీంట్లో ఇంకా 2-3 సమ్స్ ఉంటాయి, అవి కూడా ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి, ఇదే మోడల్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ 1 + e⁻x/y ఇంటూ dx ప్లస్ e⁻x/y ఇంటూ 1 - x/y ఇంటూ dy = 0. థర్డ్ క్వశ్చన్ సాల్వ్ dy/dx ప్లస్ 2xy = e⁻−x². సో మనకి ఏంటంటే థర్డ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఒకేలా ఉంటాయి, కాకపోతే ఇక్కడ మనకు 2xy ప్లేస్లో మాత్రం y tan x అయితే ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ సాల్వ్ x cos x dy/dx ప్లస్ x sin x ప్లస్ cos x ఇంటూ y = 1. నెక్స్ట్ సో సిక్స్త్ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు తప్పకుండా అయితే చదవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 - x² ఇంటూ dy/dx ప్లస్ 2xy = x√1 - x². నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ సాల్వ్ dy/dx ఇంటూ x² ప్లస్ xy = 1. ఈ 8 క్వశ్చన్స్ చదివితే చాలా, అంటే ఎవరైతే ఇంకా అసలు స్టార్ట్ చేయలేదో వారి కోసం మాత్రమే చెప్తున్నాను. కొంతమంది 1 డే బిఫోర్ చదివే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అంటే ఇవే. ఓకేనా, యూనిట్ 1 నుంచి ఇవి ఖచ్చితంగా అయితే చదవండి.